ఇక్కడ మన మట్టి కన్నా అక్కడ మట్టి సారవంతంగా ఉందంటున్నారు. 100%. అంటే టెస్ట్ చేసి తెలుస్తుంది. ఇప్పుడు మన హిమోగ్లోబిన్ మనం టెస్ట్ చేసుకుంటే 14 నాకు 15.2 నా హిమోగ్లోబిన్. అరే వా, ఇప్పుడు 15 పైనే. 35 ఏళ్ళ నుంచి నా వెజిటేరియన్. వెజిటేరియనే. సో నాన్ వెజ్ నిలిపేసి 35 ఏళ్ళైనా నా వెజిటేరియన్ ఫుడ్ ఏం తింటాడు, ఏమి స్పెషల్ ఏం లే, ఏమి కషాయాలు ఇవి 14 రకాల అవి ఇవి యూట్యూబ్లో చెప్తారు, ఏమీ లేదు. సీజన్లో వచ్చేటప్పుడు మాకు రాయలసీమలో ఏముంది, రాగి ముద్ద, పల్లీల చట్నీ, అవును, ఆనపకాయలు, పచ్చి అలసందులు. అలసందులు అంటే మీరు బొబ్బర్లు అంటారు. అవును, బొబ్బర్లు. బొబ్బర్లు, పచ్చి బొబ్బర్లు. ఇవి మేము ఆనపకాయలు కదా, ఆనపకాయలు అంటాం. అది ఫీల్డ్ బీన్స్ లాగా ఉంటాయి, బీన్స్ గింజలే. మాకు రాయలసీమలో చాలా ఫేమస్ అది అనపకాయలు. తోలు తీసేసి లోపల గింజలు ఉంటాయి. సీజన్ అంతా అది మంచి ప్రోటీన్. మాకు 2 months సంక్రాంతి టైం నుంచి బాగా వస్తాయి. అటు ఆ సీజన్లో తినడము, పల్లీల చట్నీ, ఎప్పుడన్నా 1 కిలో సాములో, రాగి ముద్ద. అయితే మీకు ఇన్నేళ్లలో ఎప్పుడు మజిల్ ఇష్యూ కానీ, బోన్ ఇష్యూ కానీ, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం కానీ, B12 కానీ, D3 కానీ, డి కానీ ఇవేమి డెఫిషియన్సీ ఏం లేవు? మీరు అన్నీ చెప్పేశారు. మామూలుగా D3 కో డాక్టర్, B12 కో డాక్టర్ ఉంటారు. మనం అందరం పేషెంట్తో డీల్ చేసి మొత్తం వచ్చేసాను. మొత్తం అది. యాక్చువల్గా నాకు కొన్ని సీరియస్ ఇష్యూసే వచ్చినాయి. అవునా సార్? ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకొని వాటి నుంచి బయటపడ్డాం. నాకు మేజర్ ప్రాబ్లమ్ చిన్నప్పటి నుంచి ఉన్నది ఏమంటే అసిడిటీ. ఎండోస్కోపీ చేయడము ఏం లేదని చెప్తారు మళ్ళీ. అంటే ఈ 3+ ఎరోషన్స్, దానికి జలసిల్లు, రిఫ్లెక్స్ అంటారు. ఏదో ఒకటి మార్చి మనకి ఇది పని చేయకపోతే ఏదో మారిస్తేమో హోప్. ఇప్పుడు మాకు రాయలసీమలో వర్షము నెక్స్ట్ కార్తీలో పడుతుందంటే మళ్ళా దున్నుతాము, మళ్ళా విత్తనం వేస్తాము, మళ్ళా పోతుంది, మళ్ళా వేస్తాము. అట్లా ఈ మెడికల్ కూడా అట్లే ఉండాలి. అట్లా చేసి ఆ మందులు తిన్నప్పుడంతా పోలా. రాగి ముద్ద తిన్నప్పుడు బాగుంటే అని పూర్తిగా దాని మీద ఆధారపడి పొద్దున్నే లేస్తూనే 1 లీటర్ రాగి జావా. ఇది జరిగి 2010, అరౌండ్ 2010, 15 years అయింది. డాక్టర్లు ఏం చెప్పినారు, ఎవ్రీ 2 hours తింటా ఉండాలా, యూ షుడ్ నాట్ కీప్ యువర్ టమ్మీ ఎంప్టీ. దెన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్యాంటప్రోజోల్లో, ఓమెజోలో, ర్యాంటిడిన్లో ఇవన్నీ కంటిన్యూగా 1 నెల రోజులు వాడాలి. తగ్గినట్లుంటుంది, మళ్ళీ వస్తుంది. అది పోయిందండి రాగి జావతో కంటిన్యూగా తాగి. అమ్మ, అందుకని రాగులు అదేదో పాట వచ్చింది అప్పుడు, రాగులు అన్నారు స్వామి. రాములా కాదు, రాగులా. ఎక్స్ట్రాడనరీ ఫుడ్ అది. మొత్తం కర్ణాటక స్టేట్ మొత్తము రాగి ముద్ద, రాగి రొట్టెలు, రాగి ఉడియాలు, రాగి అప్పలాలు, రాగి అద్భుతం అది. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను సార్. ఎసిడిటీ నాకు కూడా అంటే చాలా సంవత్సరాలు ఉండింది. విపరీతమైన తెనుపులు వచ్చేసి బొజ్జంతా ఉబ్బిలా ఉండేది. మీరు నమ్ముతారో లేదు నాకు తెలీదు, ఒక న్యాచురోపతి డాక్టర్ ఒకరోజు చెప్పారు ఆయన, అమ్మ రోజుకు ఒక జామ పండు తినండి, మీకు ఎసిడిటీ ఉండదు అని. అంటే వీళ్ళందరూ ఇలాగే చెప్తారు, అయినప్పుడు కదా అని తినడం అయితే మొదలుపెట్టాను సార్. ఏ రోజు నేను ఎసిడిటీ హెవీగా ఉందని నాకు అనిపిస్తుందో, ఒక జామకాయ తిన్న వెంటనే అదేంటో స్పాంజ్తో పీల్చినట్టు అయిపోతుంది. వెరీ గుడ్, నైస్. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎంప్టీ స్టమక్ అయిపోతుంది టోటలీ. అంత అద్భుతంగా పనిచేస్తుంది. నేను మా ఫ్యామిలీ అందరికీ, ఎవరికైనా సరే, ఎరా నువ్వు ఈరోజు జామకాయ తిన్నావా లేదా, ఫస్ట్ జామకాయ తిను. ఎక్సలెంట్. యాపిల్స్ అవి ఇవి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుని అక్కర్లా, మన జామకాయ అద్భుతం. కరెక్ట్, అంతే. సో ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా పెద్ద ఫేవరెట్ జామకాయ. సాయంత్రం అర్లీగా 6 o'clockకి భోజనంకు బదులు జామకాయలే తింటే 90% ప్రాబ్లమ్స్ పోతాయి. సి విటమిన్ వస్తుంది, న్యూట్రిషన్ వస్తుంది. యాజ్ యూ సెడ్, డెఫినెట్గా నాకు కూడా మంచిగా ఉందంటే నాకు కూడా ఎంతో పనిచేస్తూ ఉంది. బట్ లోపల మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది, అదే మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ సీక్రెట్ అయినా డ్యామేజ్ కాకుండా, మజిల్స్ మీద డ్యామేజ్ కాకుండా ఆపేది ఆ మెంబ్రెయిన్. ఆ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడే మనకు గ్యాస్ట్రిక్ ట్రబుల్తో మొదలయ్యి యాసిడిటీ, అల్సర్స్ అన్నీ అయ్యేది. అంటే మనం కింద పడిపోతే మోటార్ సైకిల్లో చర్మం చీరుకొని పోయినట్టు లోపలంతా అట్లుంటుంది వాళ్ళకి. అది నాకు పూర్తిగా క్యూర్ అయిపోయి ఇప్పుడు ఏకాదశికి 60 hours నో ఫుడ్ కూడా ఉంటా. 60 hours వితౌట్ ఫుడ్, ఉత్త నీళ్ళు తాగుతా. అందుకని రాగుల మీద అంత గౌరవం, అది పోయింది. అల్లర్జీ అనేది ఎప్పుడు తుమ్ములు, నాకు ఒకటే తుమ్ములు. అంటే డస్ట్ వస్తే తుమ్మి నడుములన్నీ నొప్పులు ఇట్లా అయిపోయేది. ఎట్లా పోయేది నాయనా అనుకుంటా ఉన్నా. ఎప్పుడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ షిఫ్ట్ అయినాను 2009లో, సుభాష్ పాలేకర్ గారి వెనకంటే తిరుగుతా, ఒక దేశీయావుతో 30 ఎకరాల వ్యవసాయం ఎలా చేయొచ్చు అంటే ఇదేదో మ్యాజిక్ లాగా ఉంది అనుకొని ఆయన మీటింగ్లు పోతా వచ్చినాము. తర్వాత ఆయనకే ట్రాన్స్లేటర్గా ఉండా. ఆయన 7 days హిందీలో, ఇంగ్లీష్లో చెప్తే నేను ట్రాన్స్లేట్ చేసాను తెలుగు రాష్ట్రాలందరికీ. ఆయన తెలుగు రాదు కదా ఆయన. సో అప్పుడు దేశీ ఆవులు 2 తీసుకొని
అప్పుడు అంతకుముందు మేము ప్యాకెట్ పాలు కొనేవాళ్ళం. తీసుకొని ఆ 2 ఆవులు, వాటి దూడలు, వాటి పాలు, వాటి పెరుగు, వాటి పేడ మూత్రంతో వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్. అంతకుముందు కాలీఫ్లవర్, బ్రోకోలీ అన్నీ వేసేవాడిని. వద్దులే అనిపించింది. అదే కదా సార్. అవి పండమనుకో మన ఊర్లో అవును. తినము, పండేటి తింటాము చాలు, ఈ సీజనల్ ఫ్రూట్స్ తింటాము అని మొదలుపెట్టి ఎప్పుడైతే ఆర్గానిక్ ఫార్మింగ్కి షిఫ్ట్ అయినానో అప్పటి నుంచి నేచర్ దగ్గరే వచ్చినాం. నేచర్ దగ్గరే కొద్దికి ఎవరు అవసరం లేదండి. అంతే సార్. తల్లిలాగా నేచర్ అన్నీ చెప్తుంది మనకి. ఈ ప్రాసెస్లో అలర్జీ రెండటిస్ పోయింది. బేసికలీ నాకు బ్లడ్ క్లాటింగ్ అయ్యే ఇష్యూ ఉంది నాకు. అయ్యో, ఆ టెండెన్సీ ఉంది బాడీ. ఆ టెండెన్సీ జెనెటికల్గా అది టెస్ట్ చేస్తే అది ఉండింది. దాంతో డీబీటీ అని వచ్చింది. డీబీటీ వస్తే అప్పుడు టెస్ట్ చేస్తే నీకు అది ప్రాబ్లం ఉందబ్బా అని చెప్పినారు. ఆ డీబీటీ అంటే డీప్ ఇన్ థ్రాంబోసిస్. సో అది వచ్చినప్పుడు కొన్ని రోజులు మందులు వాడినాక తర్వాత డాక్టర్ నీ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని బాగుంటాయి కాబట్టి, నీ ప్రొఫైల్స్ అన్ని బాగుంటాయి కాబట్టి ఆపేయమన్నాడు. 10 ఏళ్ళు మళ్ళీ లేదు. మళ్ళీ కరోనాలో నేను వ్యాక్సిన్ వేసుకోను నేను వ్యాక్సిన్. సో వ్యాక్సిన్ వేసుకుంటే కూడా వచ్చేది. ఆ కరోనాలో మళ్ళీ నాకు పల్మనరీ ఎంబాలిజం వచ్చింది. అంటే 90% లంగ్స్లో బ్లాక్ ఉండింది. అది కూడా పోయింది. అది కూడా అంటే అప్పుడు ఇమ్మీడియట్గా మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకొని ఏదో ట్రీట్మెంట్ ఇచ్చినారు. 1 వీక్ ఫాండారిడ్ అని ఇచ్చినారు, దాంతో పోయింది. తర్వాత నేనే డ్రైవ్ చేసుకొని పోయినా. 90% బ్లాక్ ఉంటే కూడా నేనే వాకింగ్ చేసేవాడిని, పరిగెత్తలేకపోయేవాడిని. నేను మామూలు రన్నింగ్ చేస్తా. కరోనాలో రన్నింగ్ చేసే శక్తి లేదు. అందుకని కరోనా వచ్చేప్పుడు కొంచెం డల్గా 4 రోజులు పడుకున్నా. మళ్ళీ చెస్ట్ పెయిన్ ఇది ఉంటే అది డాక్టర్ వెళ్ళిపోతే, ఒరేనైనా నీకు 90% బ్లాక్ ఉంది, నేనే డ్రైవింగ్ చేసుకుని వచ్చానంటే వాళ్ళు నమ్మల. మదనపల్లి నుంచి బెంగళూరుకి నేనే డ్రైవింగ్ చేసిన. అంటే మైండ్ స్ట్రాంగ్ ఉంటే ఆర్గాన్స్, ఇప్పుడు ఒక సైనికుడు పడిపోతే ఇంకోరు సపోర్ట్ చేసి అట్లా లోడ్ తీసుకుంటారు. అంటే ఓవరాల్గా హెల్తీగా ఉండాలి. దాని ఫస్ట్ మీ హిమోగ్లోబిన్ బాగుండాలి. అవును అవును. మనకు చాలా మంది మహిళలకు పర్టికులర్లీ less than 8 ఉంది హిమోగ్లోబిన్. అవును. దానికి ఫోలిక్ యాసిడ్, ఐరన్, జింక్ మాత్రలు ఏమేమో వేస్తారు. నీకు బ్లడ్లో ఎక్కినట్టు కనపడుతుంది, బట్ హెల్తీగా లేరే. అది తమాషా. నేను ఇది అగ్రికల్చర్ కూడా చూసిన. ఏదో లీఫ్ అనాలిసిస్ చేసి అంటే ఆకులు అనాలిసిస్ చేసి దాంట్లో ఈ డెఫిషియన్సీ, బోరాన్ డెఫిషియన్సీ, జింక్ డెఫిషియన్సీ, ఫెరస్ డెఫిషియన్సీ అంటారు. కొడతాము, రెక్టిఫై అయినట్టు కనబడుతుంది, మళ్ళీ వస్తుంది. అదే ప్రాబ్లం. అది పైనే కానీ ఇంటర్నల్గా లేదు. అందుకే మీరు కాల్షియం మాత్రలు తింటారు. ఇన్ని కాల్షియం మాత్రలు తింటా ఉండరు, ఇన్ని ఐరన్ మాత్రలు తింటా ఉండరు. మరి ఎవరికి హీమోగ్లోబిన్ ఎందుకు లేదు? మరి ఈ మందులు నేను పని చేసేట్లా కాదా? దట్స్ వెరీ బేసిక్ క్వశ్చన్ ఫర్. అందుకని బాడీనే నీకు ఐరన్ తయారు చేయాలా, కాల్షియం తయారు చేయాలి. కరెక్ట్. దానికి మీరు ఎండలేకపోతే కాల్షియము, D3, విటమిన్ D3 వస్తుంది. ఐరన్ బాగా కావాలంటే మునగాకు, అవిశాకు, ఫ్లాక్స్ సీడ్స్, రాగి జావ, బెల్లము, ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలా, బాగా నడవాలా, బాగా బాడీ మెటబాలిజం యాక్టివ్గా ఉండాలా. ఇప్పుడు మేము ఈ ఏజ్లో 5 కిలోమీటర్ నాన్ స్టాప్గా పెరిగిస్తూ ఉంటాము. పొద్దున ఒకసారి బాగా తినేస్తే సాయంత్రం వరకు అసలు భోజనం మీద ఆలోచనే ఉండదు. మేమే డ్రైవింగ్ బెంగళూరు నుంచి మదనపల్లి నుంచి హైదరాబాద్కి కూడా 600 కిలోమీటర్ నేనే చేయగలుగుతా ఉంటాను. అబ్బా అంటా ఉంటారు. ఒరే మీరు యంగ్ పీపుల్ ఒక స్టేర్ మెట్లెక్కలేకపోతే ఎట్లా కాసుకోని ఉంటారు ఇటు చూస్తా. అదే కదా. మరి చిన్నపిల్లలు అయితే ఎండే పడకుండా అయిపోయినారు. ఎండ చూడలేకపోతున్నారండి వాళ్ళు. దారుణం. జనగణమన అంటే సగం మంది పడిపోయి ఉంటారు. అంటే జనగణమన జేహే అంటే సగం మంది. ఆ ఎండ పడితే టీచర్లు భయం. అంటే టీచర్లకి పిల్లలు పడిపోతే పెద్దోళ్ళు తింటారు కదా, ఇంకేమైనా ఉందా, వాళ్ళతో పడలేరు కదా. అందుకని ఎండ పడితే అరే ఎండ పడితేనే D3 వచ్చేది. ఆ బ్యూటీ అంతా నేను ఆఫ్రికాలో చూసిన. గట్టిగా ఉంటారు, మంచి సాయిలు, మంచి ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్, పైనాపిల్, అవకాడోలు, బీన్స్, చెరుకు, టాపియోకా, కర్రపెండలం, ఇది స్వీట్ పొటాటో. సరే అక్కడ పండిస్తున్నారు, బాగుంది. అక్కడ కొనే స్తోమత ఉందా వాళ్ళకి? వాళ్ళు కొనేదాన్ని పండించడం లే, వాళ్ళు తినేదాన్ని పండించుకుంటారు. ఇంకేమైనా పండితే అడెత్తుకుని రోడ్లో పెడతారు, ఎవరు కొనుక్కుంటారు. మీరు పండిస్తున్నారు కదా. మేము కూరగాయలు పండించడం. ఏం పండిస్తారు? మేము అరోమాటిక్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్. అంటే మందులు, కొన్ని మొక్కల నుంచి ఎక్స్ట్రాక్ట్స్ తీసి మందులు చేసేది, అక్కడే ఎక్స్ట్రాక్షన్ కూడా పెట్టేట్లుగా కొన్ని రకాల మొక్కలు వేసి దాంట్లో ఆయిల్స్ తీసేది. లెమన్ రాసు, పచోలి, దవనము, నిమ్మగడ్డి. మనకి ఇక్కడికి తీసుకొస్తున్నారా లేదా అక్కడే చేసేస్తారు? ఫ్రాన్స్కి ఎక్కడికో. ఇప్పుడు మేము తయారు చేసి నాది అదే ఫీల్డే 40 ఏళ్ళు. సో మేము ఇక్కడి నుంచి ఇండియాలో అమ్మేవాళ్ళము, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేటివి. నేను ఎక్స్పోర్టర్ కాదు, నేను రైతుగానే ఉన్నా.